41 కోట్ల రూపాయలు గ్రీన్కో కంపెనీ నేరుగా ఒక 10 కోట్లు ఏమో ఇచ్చినట్టుంది. 31 కోట్లు మాత్రం వేరే కంపెనీ పేరు పెట్టి ఇచ్చారు. నెక్స్ట్ జెన్ అనే కంపెనీ ద్వారా ఇచ్చారు. ఎందుకు ఇది తెలుసా రఘు గారు? నేరుగా గ్రీన్కో అడ్వర్టైజింగ్ ఏమో కార్ ఈ రేస్ ఫార్ములాలో కార్లు తిరిగేటప్పుడు అడ్వర్టైజింగ్ బోర్డులు పెట్టుకున్నారు గ్రీన్కో అని. అవును. సో ఇక్కడ అందరికి తెలిసిపోయింది గ్రీన్కో ఇది స్పాన్సర్ చేస్తుంది అని. అవే నేరుగా గ్రీన్కో కంపెనీ ద్వారా డబ్బులు టీఆర్ఎస్ పార్టీ అకౌంట్లో పడితే ఆర్టీఐ యాక్ట్ మీరు అందరు తీసి ఇగో ఈ కంపెనీ ఆడ రేస్ పెట్టింది, అవే పైసలు 55 కోట్లు ఇచ్చిర్రు అనుకుందాం, 41 కోట్లు ఇక్కడికి వచ్చినాయి. అంటే వాళ్ళు తీసుకునే 10-15 కోట్లు మిగతా అంతా వీళ్ళే తీసుకున్నట్టు లెక్కకు వస్తుంది. సో ఇది రాకుండా ఉండడానికి ఇమీడియట్గా ఇదే డైరెక్టర్లు గ్రీన్కోలో ఉన్న డైరెక్టర్లే ఇంకో కంపెనీ పెట్టి ఆ కొత్తగా కంపెనీ ఎప్పుడైతే పెట్టిందో సంవత్సరం కూడా 2 సంవత్సరాలు అయినట్టుంది కదా. సో అంత కూడా కాలేదు అనుకుంటే సంవత్సరం పెట్టిన కొద్ది రోజులకి 6 నెలలకు 3 నెలలకు